షుగర్ అన్నది డయాబెటీస్. ఈ డయాబెటీస్ అన్నది వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పుడైతే ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతూ ఉంది. ఇండియాని ఇప్పుడు డయాబెటీస్ క్యాపిటల్ అంటున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలాగా అయితే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళకి, ఓల్డర్ ఏజ్ గ్రూప్కి ఈ ఒక్క డయాబెటీస్ అన్నది కామన్ అయిపోయింది. అసలు డయాబెటీస్ అంటే ఏమిటి? దీంట్లో రకాలు ఏమన్నా ఉన్నాయా? అసలు దీన్ని మనం ఎలా గుర్తించాలి అన్నది కొద్దిగా తెలుసుకుందాం. నమస్తే, నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి, కుకట్పల్లి, హైదరాబాద్. సో డయాబెటీస్ అన్నది మనకి ఒక ఎండోక్రైన్ డిజార్డర్. దీన్ని మెటబాలిక్ డిజార్డర్ అని కూడా మనం అంటాము, టైప్ 2లో. సో యూజువల్గా ఈ డయాబెటీస్ ఎవరికి వస్తుంది అని అంటే టైప్ బట్టి ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్. టైప్ 1 అన్నది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. అంటే ఇక్కడ మీకు ఇన్సులిన్ అన్నది ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ అన్నది మనకి ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ద్వారా మనకి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే టైప్ 1 అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్లో మీకు ఇక్కడ ప్రొడక్షన్ చాలా తక్కువ ఉండొచ్చు, లేకపోతే అసలు మీకు ఇన్సులిన్ ప్రొడక్షన్ అన్నది మీకు బీటా సెల్స్ దగ్గర నుంచి లేకపోతే దీన్ని టైప్ 1 ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. అంటే దీంట్లో మనకి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కావట్లేదు కాబట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ద్వారా శరీరంలో మనము ఇన్సులిన్ ఇస్తాం కాబట్టి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అని అంటాం. రెండోది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. సో డయాబెటీస్ మెలైటిస్ నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఏర్పడింది. అంటే మనకి బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి జరుగుతుంది, కానీ శరీరంలో మనకి హై గ్లూకోజ్ లెవెల్ ఉండటం ద్వారా రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే అబ్జార్ప్షన్ లేదు, లేకపోతే ఉన్న ప్రొడ్యూస్ అవుతున్న ఇన్సులిన్ శరీరము తీసుకోవట్లేదు, రెసిస్టెంట్ అయ్యింది. అందుకనే మీకు టైప్ 2 నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. సో ఇప్పుడు టైప్ 1లో మనం గమనిస్తే మీకు చిన్నపిల్లలకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే శరీరంలో రక్షణ వ్యవస్థ తిరిగి మన మీదే దాడి చేయటం వల్ల దీన్ని మనము ఆటో ఇమ్యూనిటీ అంటాం. సో వంశపారంపరంగా ఇది రావచ్చు, చిన్నపిల్లల్లోనే ఉండొచ్చు. బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 24 ఎక్కువ మనకి టైప్ 1 కనపడే అవకాశం అది ఉంటూ ఉంటుంది. దీంట్లో లక్షణాలు అయ్యి ఏముంటాయి మనకి గమనిస్తే రెండిట్లో కామన్గా మనకి అధిక దాహము, అధిక ఆకలి, అధిక మూత్రము, పాలీయూరియా, పాలీడిప్సియా, పాలీఫేజియా అని అంటాం. టైప్ 1 డయాబెటీస్లో నీరసము, మీకు పాదాలలో ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు, విపరీతమైన వెయిట్ లాస్, మీకు దీంతో పాటు బ్రెత్ కూడా ఎసిటోన్ స్మెల్ అంటాం. అంటే స్వీట్ స్మెల్ అది వస్తూ ఉంటుంది. మూత్రం పోసినప్పుడు కూడా మనకి స్మెల్ అది ఉండొచ్చు. దీంతో పాటు ఏమంటారు, షుగర్ సరిపోకపోవటం వల్ల మెదడు దిమ్ముగా, లెథార్జిక్గా, డ్రౌసీగా అది కూడా మనకి అనిపిస్తూ ఉంటుంది. టైప్ 2లో మనకి ఇది బేసిక్గా నేను ఇందాక మీకు చెప్పినట్టు రెసిస్టెన్స్ వచ్చింది. ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. మనకి ఈ లక్షణాలు ఆకలి, ఎక్కువ దాహం, ఎక్కువ మూత్రంతో పాటు అధికంగా మనకి వెయిట్ లాస్ అది జరుగుతూ మనకి నీరసం అది వస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు పెరిగే కొద్దీ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ యొక్క డయాబెటీస్ మెజారిటీ సెడెంటరీ లైఫ్ స్టైల్, అధిక బరువు, ఒబిసిటీ ద్వారా కంటిన్యూస్ కొన్ని మెడికేషన్స్ అలోపతికి వేసుకుంటున్నప్పుడు, కొంతమంది ఫ్యామిలీ హిస్టరీ ద్వారా, తర్వాత ఎక్కువ స్ట్రెస్కి, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు మనకి టైప్ 2 డయాబెటీస్ ఎక్కువ కనబడుతూ ఉంటుంది. టైప్ 1 రిస్కీ. టైప్ 2లో కూడా టైప్ 1లో కూడా మనకి కాంప్లికేషన్స్ అయ్యి ఎక్కువ వస్తూ ఉంటాయి. నెగ్లెక్ట్ చేసి సెల్ఫ్ మెడికేషన్ ద్వారా మనము లైఫ్ రిస్క్ తీసుకుంటాము. కాంప్లికేషన్స్ యూజువల్గా మనకి గుండె మీద, కిడ్నీల మీద, కంటి మీద దీని యొక్క తీవ్రత అది కనబడుతూ ఉంటుంది. పెరిఫరల్ న్యూరోపతి అంటాను.
అంటే మనకి గుండె దగ్గర నుంచి కిందకి రక్తనాళాలు రక్త ప్రవాహం జరుగుతున్న ఈ యొక్క రక్తనాళాల్లో కూడా మనకి చేంజెస్ రావటం వల్ల, మొద్దు పారిపోవటం వల్ల అరికాళ్ళు మంటలు తిమ్మిర్లు అయ్యి ఉంటూ ఉంటాయి. చేంజెస్ ఎక్కువ రావటం వల్ల మనకి ఆర్టరీస్లోని కానీ ఈ రక్తనాళాలలో ఫ్యాట్ డిపాజిషన్ అది అయిపోతూ మనకి కొలెస్ట్రాల్ డిపాజిట్ అది ఎక్కువ అవుతూ హార్ట్ అటాక్స్ వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ అవకాశాలు అయ్యి ఉన్నాయి. సో డయాబెటీస్ ఆల్రెడీ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అలోపతిలో మెడికేషన్స్లో మీకు డ్రగ్ డిపెండెన్సీ అనేది అలవాటు పడుతుంది. అంటే ఒక మందు ఒక మనిషికి రోజు ఇచ్చేసే కొద్దీ కొన్నాళ్ళకి ఆ పవర్ పనిచేయదు, పెంచుకుంటూ వెళ్తూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ అలాగే ఉంటాయి, విత్డ్రాయల్ సిమ్టమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇది ఇప్పుడు యంగర్ ఏజ్ గ్రూప్ని కూడా ఎక్కువ విక్టిమ్స్ అవుతున్నారు కాబట్టి ముందే కళ్ళు తెరుచుకుని జాగ్రత్తలు తీసుకుంటే మీకు డాక్టర్ కేర్ హోమియోపతిలో అలోపతి యొక్క డ్రగ్ డిపెండెన్సీ లేకుండా, ఏ యొక్క కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కేసు బట్టి మీ యొక్క శ్రద్ధ బట్టి డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా చాలా మంది ఈ యొక్క తీవ్రత దగ్గర నుంచి ఈ యొక్క డయాబెటీస్ రివర్సల్ కూడా వాళ్ళకి జరిగింది. డాక్టర్ కేర్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి. అలోపతిలో క్రమేణా టాబ్లెట్స్ నుంచి టైప్ 2లో మీకు టాబ్లెట్స్ నుంచి ఇన్సులిన్కి వెళ్ళిన కేసెస్ కూడా ఉంటాయి. ఆటోమేటిక్గా రిస్క్ ఫ్యాక్టర్స్ కాంప్లికేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా పర్సనలైజ్ స్క్రీనింగ్ అండ్ ట్రీట్మెంట్ ద్వారా మీకు డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అలోపతి టాబ్లెట్స్ క్రమేణా టాపర్ చేసుకుంటూ నా ఒక్క మెడిసిన్స్ అయ్యి వాడుతూ ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా జీవన విధానాన్ని మనం ముందుకు వెళ్ళొచ్చు. సో స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి ఇమ్మీడియట్గా కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అయ్యి తగ్గించుకుంటారు, హ్యాపీ లైఫ్ని జీవిస్తారు, కాంప్లికేషన్స్ తగ్గించుకుంటారు. ఏ ఒక్క సైడ్ ఎఫెక్ట్స్ లేని హ్యాపీ లైఫ్కి వెంటనే డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. నమస్తే.